కీర్తనల గ్రంథము 127వ కీర్తన మొదటి 2 వచనములు. చక్కగా చదవాలా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలియారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టాధికమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చాలు. చదవబడిన వాక్యమును దేవుడు దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలను బట్టి లేఖనము మనకు తెలియజేస్తుంది, దేవుని యొక్క ప్రమేయము లేకుండా, దేవుని యొక్క సహాయము లేకుండా మనుషులు చేసే ప్రతి పని కూడా వ్యర్థము. మనుషులు చేసే ప్రతి ప్రయాసము కూడా వ్యర్థము. వారు తమ జీవితంలో దేవుని యొక్క ప్రమేయము లేకుండా విజయం సాధించటము అన్నది అసాధ్యము అన్నటువంటి విషయములను కీర్తనకారుడు తన అనుభవములో నుండి మరి తెలియజేస్తున్నటువంటి సత్యము. సహజంగా లోక సామెత ఏంటి అంటే, ప్రతి పురుషుని యొక్క విజయము వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. నేనంటాను, ప్రతి పురుషుని యొక్క ప్రతి స్త్రీ యొక్క విజయం వెనుక దేవుడు ఉన్నాడు అన్నది గుర్తించుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ప్రతి పురుషుని వెనుక స్త్రీ ఉండాలి అంటే అక్కడ దేవుని యొక్క దయ ఆ పురుషుని మీద ఉండాలి. లేఖనము తెలియజేస్తూ ఉంది, సామెతల గ్రంథములో దేవుని మాట మనకేమని తెలియజేస్తుంది అంటే, 19వ సామెతల గ్రంథము 14వ వచనములో, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అన్నాడు. ఒక పురుషుని యొక్క జీవితంలో విజయము సాధించాలి అంటే అతని వెనుక సుబుద్ధి కలిగినటువంటి భార్య ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అని బైబిల్ తెలియజేస్తుంది. అప్పుడు ఆ జ్ఞానవంతురాలు ఆ ఇంటిని కట్టాలి అంటే ఆ జ్ఞానవంతురాలుని ఆ ఇంటికి అనుగ్రహించవలసినది ఎవరు? దేవుడు. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము, దేవుడు ఇవ్వాలి. అప్పుడు ప్రతి మనిషి వెనుక, ప్రతి పురుషుడు వెనుక విజయము అన్నది ఒక స్త్రీ అని అనుకుంటే ఆ స్త్రీని ఇవ్వగలిగిన వాడు దేవుడు మాత్రమే. అంతేకాదు, ఈరోజు ఈ భూమి మీద పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా ఈ భూమి మీద విజయము సాధించాలి అంటే దాని వెనుక దేవుని యొక్క ప్రమేయము ఉంది అన్నటువంటి విషయం మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే కీర్తనాకారుడు అనేటువంటి దావీదును గురించి మనం ఆలోచించుకున్నప్పుడు, దావీదు వెళ్ళిన ప్రతి స్థలములో కూడా అతడు విజయమును సాధించుకుంటూ వెళ్ళాడు అని మనం చూస్తున్నాం. ఆ విజయమునకు కారణము ఎవరా అని ఆలోచించుకుంటే ఏ స్త్రీ మనకి కనబడదు, కానీ దేవుడే అతని విజయం వెనుక ఉన్నాడు అన్నది లేఖనము మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకా చెప్పాలంటే దావీదు తన సొంత అనుభవాన్ని తెలియజేస్తూ అదే కీర్తన గ్రంథం 144వ కీర్తన 1వ వచనములో అంటాడు, నాకు ఆశ్రయ దుర్గమ్మగు యెహోవా సన్నుతించుబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు అంటున్నాడు.
అంటే నేను సాధించినటువంటి విజయము వెనుక నాకు యుద్ధమును నేర్పినవాడు దేవుడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనము సాధించే ప్రతి విజయము వెనుక దేవుని యొక్క ప్రమేయం ఉంది అని గుర్తించుకోవాలి. దేవుని యొక్క ప్రమేయం ఉంది. దావీదు వెళ్ళిన ప్రతి స్థలములో కూడా దావీదు ప్రశంసలు పొందుకుంటున్నప్పుడు దావీదు ఇదంతా కూడా నేనే చేశాను, ఇదంతా కూడా నేనే సాధించాను అని చెప్పలేదు. దావీదు ఏమంటాడు అంటే, అతన్ని చూసి సౌలు 1000 మందిని హతమార్చాడు, దావీదు 10,000 మందిని హతమార్చాడు అని చెప్పి ప్రజలందరూ కూడా ప్రశంసించినప్పుడు సౌలుకి ఒకవేళ అది అసూయగా కనబడవచ్చేమో కానీ దావీదు హృదయంలో గర్వం మాత్రం చోటు చేసుకోలేదు. ఏమంటాడో తెలుసా? చదవండి. 144వ కీర్తన, క్షమించాలి 71వ కీర్తన, కీర్తనల గ్రంథము 71 7వ వచనంలో దావీదు అంటాడు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే అంటాడు. ఒకవేళ ప్రజల యొక్క దృష్టిలో, మనుషుల యొక్క దృష్టిలో నేను ఇంత గొప్పవాడిగా ఉండవచ్చు, నేను ఇది సాధించాను అది సాధించాను అని ఈ ప్రజలు అనుకోవచ్చు. కానీ ప్రభువా, వాస్తవానికి నా వెనకున్నటువంటి బలము నీవే. ఇది గుర్తించాలి ప్రతి మనిషి కూడా. మన జీవితంలో మనం విజయములు సాధించుచున్నప్పుడు, మన జీవితంలో మనము సాధించే ప్రతి సక్సెస్ వెనుక దేవుని యొక్క ప్రమేయం ఉంది అని గుర్తించుకోవాలి. ఏది కూడా మనముగా ఏది సాధించలేము ఈ లోకంలో. అది ఏదైనా కానీ మన జీవితంలో ఏదైనా మనం సాధించాము అనుకుంటే దాని వెనుక దేవుని యొక్క ప్రమేయము ఉంది అని గుర్తించాలి. లేఖనములో మనము భక్తుల యొక్క జీవితాలని పరిశీలన చేసుకుంటే వారందరూ కూడా విజయములు సాధించారు. ఉదాహరణకి ఇస్సాకు గెరారు ప్రాంతంలో నివసించుచున్నప్పుడు అతడు వ్యవసాయం చేసి విత్తినప్పుడు ఆ సంవత్సరమున 100 రెట్లు అతడు ఫలమును పొందుకున్నాడు అని బైబిల్ తెలియజేస్తుంది. 100 రెట్లు. దానికి కారణం ఏంటా అని ఆలోచించుకుంటే అక్కడ దేవుని వాక్యము తెలియజేస్తుంది. మీరు 26వ అధ్యాయం ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం చూడండి. భక్తుడు ఏమంటున్నాడు? ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఎవరండి ఈ మాట అంటున్నది? సాక్షాత్ దేవుడు. నీ ఉన్నటువంటి దేశము ఒకవేళ అది నీకు అన్య దేశమై ఉండవచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు నీకు అన్యముగా ఉండవచ్చు, కానీ భయపడకు, నేను నీకు తోడయ్యుండి నేను నిన్ను ఆశీర్వదించెదను. 13వ వచనము 12వ వచనం చూడండి. ఇస్సాకు ఆ దేశముందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. ఇస్సాకు యొక్క ఆశీర్వాదములకు కారణం ఎవరండి? దేవుడు చెప్పాడు. దేవుడు ఎవరితోనైతే ఉంటాడో వారు వెళ్ళిన ప్రతి స్థలములో కూడా విజయమే. ఎవరికైతే దేవుడు తోడై ఉంటాడో వారి యొక్క జీవితము గొప్ప సక్సెస్. ఒక ఇస్సాకు మాత్రమే కాదు, ఒక అబ్రహాము మాత్రమే కాదు, ఒక యాకోబు మాత్రమే కాదు. యోసేపు యొక్క జీవితంలో అతడు ఒంటరివాడుగా, తన బంధువులు లేని పరిస్థితి, తన సహోదరుల ద్వారా అమ్మివేయబడి అన్య దేశములోకి వెళ్ళి అక్కడ
యోసేపు ఒక గొప్ప విజయమును సాధించగలిగాడు అంటే దానికి కారణము దేవుడు అన్నదే మనకి తెలియజేసేటువంటి సత్యం. యోసేపు అందరికి దూరమై అన్య దేశములో నివసించిన అక్కడైనా అతని యొక్క జీవితంలో అతడు ఎదుర్కొన్నటువంటి పోరాటాలు, వీటన్నిటి మధ్యలో యోసేపు యొక్క జీవితం విజయవంతముగా అది ముగించింది అంటే దానికి కారణం దేవుడు అని మనకి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చదవండి ఒకసారి 39వ అధ్యాయం ఆదికాండము 2వ వచనం ఏమని తెలియజేస్తుంది? యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు సక్సెస్ పొందుకుంటూ విజయమును సాధిస్తూ ఐగుప్తులో అతడు గొప్పవాడయ్యాడు. 3వ వచనము, అతని చేతిలో యెహోవా సఫలము చేశాడు. ఎవరు సఫలము చేసింది? హూ హాస్ గివెన్ ద సక్సెస్? ఎవరు యోసేపుకి విజయమును ఇచ్చింది? దేవుడు. ప్రియులారా, నిజముగా మన జీవితంలో ప్రతి అంచులో మనము విజయము సాధించడానికి దేవుడు మనకి తోడు ఉండాలండి. దేవుడు మనకు తోడుండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవితంలో తాను చేరుకున్నటువంటి స్థాయిని గ్రహించినప్పుడు అతడు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయ్యున్నాను. మర్చిపోకూడదు. ఈ భూమి మీద ఎవరైనా సరే, ఎటువంటి వారైనా సరే, మనము ఏదైనా సాధించగలుగుతున్నాము అంటే అది దేవుని యొక్క కృప వలన మాత్రమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనము. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. ఎవరైతే దేవుని యందు ఉండి దేవుని యొక్క సహాయమును కోరి దేవుని యొక్క ప్రమేయము నా జీవితంలో నెరవేరాలి అని ఎవరైతే ఇష్టపడతారో ప్రియులారా, మీరు పడే ప్రతి కష్టం వెనుక అది మీరు కాదు, దేవుని కృప మీ నిమిత్తమై ప్రయాసపడుతుంది. దేవుని కృప మీ నిమిత్తమై ప్రయాసపడుతుంది. గుర్తించుకోండి, ఇది ఎప్పటికీ కూడా మనము మర్చిపోకూడదు. మన జీవితంలో దేవుడు నాకు ఏ సహాయం చేయలేదే, ఈ కష్టములో నుండి, ఈ ప్రయాసములో నుండి నేను ఇంకనూ కష్టపడాలా, ఇంకనూ నేను ఈ యొక్క శ్రమలను అనుభవించాలా, ఇంకా సమస్యలతోనే నా జీవితం కొనసాగాలా అని అనుకోకండి. ఎవ్వరు కూడా అనుకోవటానికి యోగ్యులు కారు మీరు. ఎందుకో తెలుసా? మీ వెనక ప్రయాసపడుతున్నది మీరు కాదు, కానీ దేవుని యొక్క కృప మీ కష్టములో, మీ యొక్క సమస్యల్లో ఇంకానూ మీరు సజీవులుగా ఉన్నారు అంటే దాని వెనుక దేవుని కృప ఉన్నదన్న సంగతి మర్చిపోకండి. అదే అంటున్నాడు, నేను ప్రయాసపడినది ఇదంతా కూడా నేను కాదు, ఏమంట, నాకు తోడయున్న దేవుని కృపయే. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు కష్టాలను ఓర్చుకోలేనని ఎంతో మంది ఆత్మహత్యలకి అంకితమైపోయారు. సమస్యలని ఓర్వలేని ఎంతో మంది తమ జీవితాలను పాడు చేసుకుని అడ్డుదారులు పట్టారు. ఎంతో మంది తమ జీవితంలో దేవుని యొక్క కృపని కోల్పోయి ఈరోజు అనేకమైనటువంటి బాధలకు గురవుతున్నారు, కష్టాలకి గురవుతున్నారు, ఈ లోకములో వ్యాధులకు గురవుతున్నారు. నేనంటాను, ఈరోజు మనము సజీవులమై ప్రతి కష్టముల మధ్యలో ఇంకా నిలబడి ఉన్నాము అంటే
దాని వెనక దేవుని యొక్క కృపయే ఇంతవరకు మనల్ని నడిపించి ఉన్నది. హల్లెలూయా. ఇది నేను నమ్ముతున్నాను ప్రియులారా. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ కష్టము నేను భరించటానికి, ఎందుకంటే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, మీరు సహించలేనంత శ్రమను, శోధనను దేవుడు మీకు అనుమతించడండి. అనుమతించుడు. మీరు ఒక కష్టాన్ని సహించగలుగుతున్నారు అంటే, ఒక బాధని, ఒక శ్రమని మీరు భరించగలుగుతున్నారంటే దాని వెనుక దేవుని యొక్క కృపయే మిమ్మల్ని నిలబెట్టి ఉన్నది. అది గుర్తించుకోవాలి. దేవుని యొక్క ప్రమేయం లేకుండా మీ జీవితంలో ఏది కూడా మీరు సాధించలేరు. సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము, అతడు అనుకున్నాడు, తన తాతగారి యొక్క జీవితము స్పష్టంగా ఎరిగినవాడు, తన యొక్క తండ్రి యొక్క జీవితాన్ని స్పష్టంగా ఎరిగినవాడు, వారు దేవుని యొక్క దృష్టిలో ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారు, ఎవరి వలన ఆశీర్వదింపబడ్డారు అన్నటువంటి సత్యములను స్పష్టంగా ఎరిగినటువంటి వ్యక్తి. అతడు అనుకున్నాడు, ఏంటి దేవుని యొక్క సహాయము, ఏంటి దేవుని యొక్క కృప, ఆయన లేకుంటే నేను బ్రతుకులేనా, ఆయన లేకుంటే నేను ఏమి కూడా సాధించలేనా, అది కూడా తెలుసుకుంటాను అనుకున్నాడు. జరిగింది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యానికి దూరం అయ్యాడు. దేవుని యొక్క వాక్యమును తిరస్కరించాడు. దేవుని భయమును వదులుకున్నాడు. దేవుడంటే ఏంటి అని లెక్క చేయకుండా తన యొక్క జీవితాన్ని గర్వముతో కొనసాగించాలనుకున్నాడు. దేవుడు చూశాడు, ఒరేయ్, నీ తండ్రితో నేను చేసినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? నీ తర్వాత నీ సంతానానికి నేను తోడుంటాను అని వాగ్దానం చేశాను. కానీ ఎందుకో తెలుసా? నీ తండ్రి, నీ తాత నా ఎదుట ఎంతో భయముతో వారు తమ జీవితాలను గడిపారు. ఈరోజు నీవు నీ యొక్క గర్వాన్ని నా ఎదుట ప్రదర్శిస్తున్నావు. ఇదిగో నీకు నేను తోడుగా ఉండటం మానేస్తున్నాను. నేను నీకు తోడు రాను. నీ ఇష్ట ప్రకారమే ప్రవర్తించు, నువ్వు ఎలా విజయాన్ని సాధిస్తావో చూస్తాను అన్నాడు. చివరికి జరిగింది ఏంటో తెలుసా? తన జీవితంలో నష్టపోయి చివరికి నెమ్మది లేనటువంటి ఒక బ్రతికి మరణించాడు రెహబాము. దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా. చదవండి, 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 1వ వచనము. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయము 1వ వచనము. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీలందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జిస్తావా? దేవుని వాక్యమును విసర్జిస్తావా? ఒక్క విషయం గుర్తుంచుకోవాలి దేవుని బిడ్డలు, మీరు ఏ స్థాయికి చేరుకున్నా, ఏ స్థితికి చేరుకున్నా దేవునిని మర్చిపోయేటువంటి పరిస్థితిని మాత్రం మీ జీవితంలో ఎప్పటికీ కూడా తెచ్చుకోకండి. అది ఎంత భయంకరమో తెలుసా? అది ఎంత భయంకరమైనటువంటి ఒక పరిస్థితికి మనల్ని చేరుస్తుందో తెలుసా? లేఖనం తెలియజేస్తుంది. మీరు చదవండి 2-3 వచనాలు. వారు యెహోవా యెడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు 1200 రథములతోను 60,000 గుర్రపు రౌతులతోను యెరూషలేము మీదికి వచ్చెను. యెరూషలేము మీదకి వచ్చేసింది. దానికి పర్యావసనము అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుక్కీయులు, కూషీయులు అనువారు లెక్కకు మించి ఉండిరి. అతడు యూదాకు సమీపమై ప్రాకారపురములను పట్టుకొని యెరూషలేముకు వరకు రాగా ప్రవక్త అయిన షమయా రెహబామునొద్దకు షీషునకునకు భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చినాడు. హల్లెలూయా. ఎందుకు రావాలండి ఆ పరిస్థితి? దేవునినే విసర్జిస్తావా? నీ జీవితంలో స్థిరపడిన తర్వాత, విజయమును పొందుకున్న తర్వాత దేవునినే విసర్జిస్తావా? ఇంతకు ఆ విజయానికి కారణం ఎవరు?
దేవుడు అని మరిచాడు, దేవునినే విసర్జించాడు. తాను సంపాదించిన యావత్తు అన్యుల పాలు చేశాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు అంచున మీరు ఎదగాలి అంటే, విజయమును సాధించాలి అంటే, ప్రతి మెట్టులో కూడా దేవునిని తలుచుకుంటూ మీరు ముందుకు సాగాలి. దేవునిని మహిమపరుస్తూ ఆయనే ఈ యొక్క భాగ్యము నాకు కలుగజేశాడు అని చెప్పి నీ యొక్క జీవితంలో అంచున దేవుని తలుచుకుంటూ నువ్వు ముందడుగు వేశావంటే ఒక్కొక్క అంచులో దేవుని యొక్క విజయాన్ని నీ కళ్ళారా చూస్తావు. దేవుని విజయము నీ యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు ఎవ్వడు కూడా దాన్ని అడ్డుకోలేడు, ఎవ్వడు కూడా దానికి విరోధముగా నిలవబడలేడు. ఎందుకంటే దేవుడు నీ పక్షమున ఉన్నాడు. దేవుడు నా పక్షమున ఉన్నాడు కనుక నాకు విరోధి ఎవడు? దేవుడు మీ పక్షాన ఉంటే మీ జీవితం విజయం. మీరు విజయాన్ని సాధిస్తున్నారంటే దాని వెనుక దేవుని యొక్క ప్రమేయము ఉంది అన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, బైబిల్ తెలియజేస్తూ ఉంది, దేవుడు లేకుండా మన జీవితంలో కూడా మనము ఏది కూడా సాధించలేమట. సాక్షాత్ ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో అంటాడు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, ఎవరిని ఎద్దనైతే క్రీస్తు ఉంటాడో వారు బహుగా ఫలిస్తారు. వారి యొక్క జీవితం అంతా కూడా విజయమే. వాళ్ళకి ఏది కూడా ఆటంకంగా ఉండలేదు, వాళ్ళని ఏది కూడా అడ్డగించలేదు. అయితే క్రీస్తు కాకుండా నేను ఏమైనా సాధించగలను అనుకుంటే నీ యొక్క అమాయకత్వం. ఎందుకంటే ఆయన అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు, ఏమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. మీరు అనుకుంటున్నారేమో, నా బలము, నాకున్నటువంటి సామర్థ్యము, నేను ఏమైనా చేయగలను అని అనుకుంటున్నారేమో. మోసపోకండి, మోసపోకండి. ఒకవేళ మీ జీవితంలో ఏదైనా ఒక చిన్న విషయంలో మీరు సాధించవచ్చు. ఆ విషయము మీరు సాధించడానికి దేవుడే మీకు సహాయం చేశాడన్న విషయం మీరు గుర్తించుకోవాలి. ఎందుకంటే అన్యులు దేవుని యొక్క నామమును మహిమపరిచారు. ఏమని మహిమపరిచారో తెలుసా? మేము ఈ విజయమును సాధించటానికి ఆ ఇశ్రాయేలు యొక్క దేవుడే కారణము అని గ్రహించారు. ఉదాహరణకి బైబిల్లో పారసిక రాజైనటువంటి కోరేషు, అతడు వెళ్ళిన ప్రతి స్థలములో కూడా విజయమును సాధించుకుంటూ వచ్చాడు. అతడు దేవుని యొక్క మందిరము కట్టబడాలి అన్నప్పుడు ఇంతకంటే ఒక గొప్ప పని వేరొకటి లేదు అని చెప్పి నెహమ్యాకును అక్కడ ఉన్నటువంటి మరి ఇశ్రాయేలు ప్రజలకి అతడు సహాయం చేశాడు. అతడు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? మీరు ఒకసారి ఎజ్రా ప్రవచన గ్రంథము చదవండి. ఎజ్రా ప్రవచన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అంటాడు. ఏమంటున్నాడండి? ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి, నేను వశం చేసుకున్నానని చెప్పలేదు, దేవుడు నా వశము చేశాడు. ఎవరా దేవుడు? ఆయనే ఆకాశమందలి దేవుడైన యెహోవా. ఏంటండి అతను అనుకుంటే చెప్పవచ్చు కదా, నేను ఇంతగా నేను సాధించడానికి కారణము ఒక అన్యుడు నేనే అని చెప్పుకోవచ్చుగా. ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే అతడికి తెలుసు, నేను ఈ విజయము సాధించడానికి గల కారణము దేవుడు ఒకడున్నాడు, ఆయనే యెహోవా. ఇదే పరిస్థితిని నెబుకద్నెజరు తన జీవితంలో సాధించినప్పుడు అతడు అనుకున్నాడు,
ఇదిగో నా బలము ఇదంతా కూడా సాధించింది అనుకున్నాడు. నా బలమే ఇదంతా కూడా సాధించింది అనుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? పశువు వలె గడ్డి మేశాడు. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నీవు ఏదైనా సాధించావు అంటే అది దేవుని యొక్క కృప. లేదు నేనే అనుకున్నావో గడ్డి తినిపోతావు, నా సామర్థ్యమే అనుకున్నావో గడ్డి తినిపోతావు. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఎంత చక్కగా ఎంత జాగ్రత్త కలిగి ఉండాలని అని హెచ్చరిక చేశాడు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము. మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందరేమో. జాగ్రత్త అన్న మాట అది. మీరు అనుకుంటున్నారేమో ఇదిగో నాకు ఉన్న చదువు ఇదంతా కూడా నాకు పాసిబుల్ అయిందంటే ఇదంతా నా బలము నా సామర్థ్యం అనుకోకు. అనుకుందురేమో కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు సంపాదించుకొని ఉన్నారే. ఏదైతే ఇప్పుడు ఈ స్థితిలో మీరు సంపాదించుకొని ఉన్నారో దీనికి మీకు సామర్థ్యము కలుగజేసిన వాడు ఆయన దేవుడండి. మర్చిపోకూడదు. ఈ రోజు నువ్వు ఇది సంపాదించుకున్నావు అంటే దీనికి కారణము దేవుడు అన్నటువంటి సంగతి నీవు మర్చిపోకూడదు. కారణం ఏంటి అంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. యెహోవా ఆశీర్వాదం ఎవరికైతే ఉందో వారికే ఐశ్వర్యము దేవుడు కలుగజేస్తాడు. ఒకవేళ నా కష్టము చేత ఆ ఆశీర్వాదమును ఎక్కువ చేసుకుంటాను అని అనుకుంటే నీ అమాయకత్వము. అర్థమవుతుందా? యెహోవా దేవుడు నాకు ఆశీర్వాదం ఇచ్చాడు, ఈ ఆశీర్వాదాన్ని నేను ఎక్కువ చేసుకుంటానంటే అది కుదరదు. అది నీ వలన కాదు. యెహోవాయే దానిని నీకు ఇవ్వాలి. యెహోవాయే దానిని నీకు ఇవ్వాలి. అంటే ఉదాహరణకి నేను ఇంతవరకు సంపాదించిందల్లా కూడా నా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము అని నువ్వు అనుకుంటున్నావు, మంచిది. కానీ ఈ ఆశీర్వాదాన్ని నేను ఇంకా ఎక్కువ చేయాలి అని అనుకున్నావు అంటే అది నీ వలన కాదు. ఎందుకంటే దేవుడు ఏ స్థితి యందు నిన్ను ఉంచి ఉన్నాడో ఆ స్థితి యందు నీవు సంతృప్తి కలిగి ఉండాలి. ఏ స్థితిలో నిన్ను ఉంచి ఉన్నాడో ఆ స్థితిలో నీవు సంతృప్తి కలిగి ఉండాలి. లేదు లేదు దేనిని నేను ఇంకా ఎక్కువగా చేసుకోవాలి అని నువ్వు ఆశపడినట్లయితే, నువ్వు దీనిని నేను ఎక్కువ చేసుకుంటాను అని నువ్వు అనుకున్నట్లయితే అది నీ యొక్క అమాయకత్వము. అది నీ జీవితంలో ఏమాత్రము కూడా ఎప్పటికీ కూడా నీవు పొందుకోలేవు అన్న విషయాన్ని నీవు గుర్తించుకోవాలి. నీ ప్రతి ప్లాన్ ఏదైతే ఉందో, నీ ఉద్దేశం ఏదైతే ఉందో, నీ యొక్క ఏమంటారు నీ యొక్క భవిష్యత్తును గురించి నీవేమైతే తలంచుకొని ఉన్నావో ఇదంతా కూడా నువ్వేం చేయాలి? దేవుని ఎదుట పెట్టాలి. ప్రభువా, ఇదిగో నా తండ్రి, నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, ఇది నీ చిత్తమైతే దీనిని నీవు నాకు అనుగ్రహించుము, దీనిలో నాకు విజయమును అనుగ్రహించుమని చెప్పి దేవుని పాదముల మీద పడాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సక్సెస్ఫుల్ అవుతాయి. నీ ప్లాన్స్ ఎక్కడ పెట్టాలండి? దేవుని ఎదుట పెట్టాలి. అది విడిచిపెట్టి నేను దేవుడు వలన నేను పొందుకున్నది ఏమీ లేదు, నా ప్రయత్నంలో నేను ఏదైనా సాధిస్తానని అనుకున్నావు అనుకో, నష్టపోతావు, గడ్డి తినిపోతావు.
గుర్తుపెట్టుకో. నీ జీవితంలో ఏదైనా విజయమును సాధించాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నీ యొక్క పన్నుల భారం అంతా కూడా యెహోవా మీద ఉంచి ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. 16వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఏమన్నా వాక్యం సెలవిస్తుంది? ఒకడు తాను చేయబోయినది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరుస్తాడు. ఎందుకంటే నీ హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు ఆయన. నీ హృదయమును పరిశీలించగలిగిన దేవుడు ఆయన. నీ హృదయాంతరంగములో ఏమి ఉన్నది అన్న సంగతి తెలిసిన వాడు ఆయన. కాబట్టి నీ హృదయములో ఏమైతే ఆలోచనలు నువ్వు ఏమి చెయ్యాలని అనుకుంటున్నావో అదంతా కూడా నువ్వు ఆలోచన చేయుచుండగానే దానిని దేవుడు ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మనిషిని కూడా బ్రతికిస్తున్నవాడు ఆయనే, బ్రతికించేవాడు ఆయనే. అంతేకాదు మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం సెలవిస్తుంది, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దేవుడండి. మన జీవితంలో ఏది జరగాలన్నా అది దేవుని యొక్క ప్రమేయం లేకుండా జరగదు. నువ్వు నష్టపోవాలన్నా దానికి కారణం దేవుడే. నీవు విజయము సాధించాలన్నా దానికి కారణం దేవుడే. ఈ రెండిటి మధ్యలో నీవు ఏ విధముగా దేవుని యొక్క సహాయమును కోరుకుంటున్నావు, ఏ విధముగా దేవుని యొక్క సహాయాన్ని తిరస్కరిస్తున్నావు అన్నదే ఇక్కడ ఆలోచించవలసినటువంటి సంగతి. ఎందుకంటే దేవుడు తలంచుకుంటే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము, లేవనెత్తువాడును ఆయనే. 8, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకము వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ఏది సాధించాలన్నా ఏది పోగొట్టుకోవాలన్నా దానికి కారకుడు దేవుడు అన్న సంగతి మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితిలో కూడా దేవుని యొక్క సహాయమును విడిచిపోవద్దు, దేవుని యొక్క సహాయమును కోల్పోవద్దు. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాము అంటే దేవుని కంటే మనుషుల యొక్క సహాయమునే ఎక్కువగా కోరుకుంటాం, మనుషుల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాం. నేను అంటాను, యోసేపు అన్య దేశములో ఒంటరి వాడై ఉండి, ఎవరు లేరు, తల్లిదండ్రులు లేరు, సహోదరులు లేరు, బంధుమిత్రులు లేరు, ఎవ్వరు లేరు. అట్టి పరిస్థితుల్లో తాను నమ్ముకున్న దేవుడే అతనికి సహాయం చేశాడు, ఆ దేవుడే అతనిని గొప్పవాడుగా చేశాడు అన్నది సత్యమైతే, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఒంటరి వాడవైనా ఒంటరి దానివైనా దేవుడు నీ పక్షమున ఉంటే నీ జీవితం ప్రతి హంచులో నువ్వు సక్సెస్ఫుల్ చూస్తావు, నువ్వు సక్సెస్ చూస్తావు. ఇందులో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి మార్పు లేదు. ప్రియులారా, దేవుడు నీకు తోడు ఉన్నాడు అని నువ్వు ఖచ్చితంగా నమ్మినట్లయితే నీ జీవితం అంతా కూడా విజయవంతంగా కొనసాగుతుంది. నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ స్థితిలోనైనా ఉండు, అయితే ఒకటి మాత్రం గుర్తించుకో, దేవుని యొద్ద నుండి దూరం పోకు. దేవుని విడిచిపెట్టి ఏ స్థితిలో కూడా నీవు దూరం వెళ్ళిపోకు. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతను కోరుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తాడు. హల్లెలూయా. బైబిల్ తెలియజేస్తుంది, మొదటి సమూయేలు అదే 2:9 మనం చదువుకుంటే, బలము చేత ఎవడును జయమును నొందడు. నీకున్న బలము చేత నువ్వు జయాన్ని పొందుకోవటం అసాధ్యం. ఎందుకంటే సామెతల గ్రంథం 21:31 దేవుడు వాక్యం సెలవిస్తుంది, యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనము. రక్షణ యెహోవా ఆధీనము. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏదైనా మనం పొందుకోవాలి, ఏదైనా మనం సాధించాలి అంటే నువ్వు ఎన్ని సిద్ధపరిచినా, ఎంత ప్రయాసపడినా దేవుని యొక్క ప్రమేయం లేకపోతే నీ జీవితం వ్యర్థము అన్న సంగతి గుర్తించుకో. అయితే ఈరోజు ఒక్క విషయాన్ని గుర్తించుకోండి,
మన జీవితంలో మనం ఖచ్చితంగా అపజయం పొందుకోవటం దేవునికి ఇష్టం లేదు. మన జీవితంలో అపజయం పొందుకోవడం దేవునికి ఇష్టం లేదు. అది ఎవరికి సంతోషము? సాతానికి సంతోషం. కానీ మన జీవితంలో మనం జయము పొందుకోవాలన్నదే దేవుని యొక్క ధ్యేయము, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఆశ అంతా కూడా ఏంటంటే నా ప్రజలు, నా బిడ్డలు విజయమును సాధించాలి. వారు ఆ విజయమును సాధించాలంటే నేను వారికి తోడుగా ఉండాలి అన్నది దేవుని యొక్క చిత్తం. కాబట్టి మన జీవితంలో విజయము సాధించాలి అంటే దేవునిని విడిచి వెళ్ళిపోకండి, దేవునిని మర్చిపోకండి. మీ జీవితంలో ప్రతి అంచులో దేవునిని తలంచుకొని ఆయన తోడును కోరుకోండి, ఆయన యొక్క ప్రమేయాన్ని కోరుకోండి, ఆయన యొక్క సహాయమును కోరుకోండి. మీ జీవితంలో ఇంకెక్కడ కూడా మీరు అపజయమును చూడలేరు. దేవుని యొక్క బలము మీ వెనక ఉండి మిమ్మల్ని ముందుకి జయముతో జరిగించగలదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.